మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఓటమికి కేటీఆరే కారణమన్నారు కొండా సురేఖ. ఆయన అహంకారం వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలైందన్నారు. మున్సిపల్ ఎన్నికలు రిఫరెండం అన్న కేటీఆర్ ఇప్పుడేం సమాధానం చెప్తారని కొండా సురేఖ క్వశ్చన్ చేశారు. ఇంకా కొండా సురేఖ ఏమన్నారు వివరాలని మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి కొండా సురేఖ ఉన్నారు. ఎట్లా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తెచ్చాయి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అంతా? 100% అండి. మేము అనుకున్న దానికంటే కూడా చాలా బాగా రిజల్ట్ వచ్చాయి. పబ్లిక్ని ఎన్నో రకాలుగా తప్పదో పట్టించడానికి సోషల్ మీడియా ద్వారా అబద్ధాల ప్రచారాలు మనుషులతోటి చెప్పించడము, మాట్లాడించడము, పెయిడ్ ఆర్టిస్టులతోటి ఎన్నో రకాల ప్రచారాలు చేసినా కూడా ప్రజలు నమ్మారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీని మెజారిటీ స్థానాల్లో గెలిపించారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము ఆశించిన స్థానాలు మాకు వచ్చాయి, చాలా కంఫర్టబుల్గా ఉన్నాం, మేము ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉంది అని నేను కేటీఆర్ చెప్పారు. ఏం చెప్తారు? ఇంకా వాళ్ళని సర్ది చెప్పుకోక ఏం చేస్తారు? మేము ఓడిపోయినాము అని చెప్పి చెప్పుకోలేరు కదా. వాళ్ళు ఊహించింది అంతే ఊహించారు కదా, ఇంకెక్కువనే ఊహించుంటారు. వాళ్ళు అనుకున్న దానికంటే చాలా తక్కువే వచ్చి ఉంటాయి. కానీ మేము ఇన్ని ఊహించుకున్నామని చెప్పారు. కానీ వచ్చిన సంఖ్యను చూపెట్టి ఇది మాకు ఎక్కువ వచ్చింది అని చెప్పి చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఆయన ఒక రెఫరెండం అన్నాడు కదా, ఈ ఎన్నిక రెఫరెండం తెలిసింది కదా. మరి ఇప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తాడో కేటీఆర్. నేను చెప్తా ఉన్నాను, ఈరోజు టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడానికి మెయిన్ కారణం కేటీఆర్. కేటీఆర్ యొక్క అహంకారం కానీ, కేటీఆర్ యొక్క హావభావాలు కానీ, కేటీఆర్ యొక్క మాట తీరు కానీ, వాళ్ళ కార్యకర్తలను పట్టించుకోకపోవడం కానీ, వాళ్ళని కలవకపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా గత 10 సంవత్సరాల్లో జరిగినవి. ఎవరికి ఎటువంటి పనులు చేయకపోవడం కానీ, దానివల్ల ఈరోజు ప్రజలకు కూడా అందుబాటులో ఉండకపోవడం కానీ, ఇవన్నీ కలిసే ఓడగొట్టాయి. ఇంకా దాన్ని ఏదో సాధించామనే పద్ధతిలో కేటీఆర్ మాట్లాడడం ఏదైతుందో హాస్యాస్పదం. చాలా చోట్ల హంగ్ వచ్చింది. కేవలం మీ రెబల్స్, కాంగ్రెస్ పార్టీ రెబల్స్ వల్లనే ఈ హంగులు రావడానికి కారణమైంది అంటున్నారు. అది ఆ సమస్య పరిష్కారం ఉందా కాంగ్రెస్ పార్టీలో? జనరల్గా అది నడుస్తూనే ఉంటుందండి ఎలక్షన్లప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఫైనల్ చైర్మన్ అప్పుడు అండర్స్టాండింగ్లో అక్కడ చేసుకుంటారు. మాకు ప్రాబ్లం ఏం లేదు. సిపిఐతో కాన్ఫ్లిక్ట్ క్లియర్ అవుతుందా మేడం? సిపిఐతో కొంత కాన్ఫ్లిక్ట్ వచ్చినట్టుంది. అంటే లోకల్గా వచ్చింది కానీ స్టేట్ లెవెల్లో కాదు కదా, అది కంటిన్యూ ఉంటుంది. రైట్. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ పథకాలే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మంచి రిజల్ట్స్ రావడానికి తోడ్పడ్డాయి. దాంతోపాటుగా కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే. అబద్ధ ప్రాపగండాన్ని ప్రజలు నమ్మలేదు, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారనేది మంత్రి కొండా సురేఖ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో కలిసి ప్రభాకర్, TV9.